ఈజీగా తీసుకున్నాం ఇక్కడ రావట్లేదు. ఇక్కడ పాత ఇన్వాల్వ్ అయితే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా మా ప్రభుత్వము మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ ఇప్పుడు కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేసలేదు. ఎవరు తప్పు చేసినా శిక్షించమని అడుగుతున్నాం. అంటే మేము వచ్చి నుంచి ఇంతవరకు ఎవరు రాలేదు అంటే ఎమ్మెల్యే గారు మీరు లేరు, మీరేదో రాకముందు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఆయన సమావేశాలు పాల్గొన్నారు. నేను లోకల్ లేదు, నేను తిరుపతి 100,000 ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మాకు తెలవాలి కదా, రోజు రాలేదు. మన మంత్రి గారు కూడా తెచ్చారు. మంగళవారం 3 గంటలు మన అమ్మ వాళ్ళు మంచిగా చూసుకున్నారు. మీరే పెద్దారా? జాబ్ పర్సన్ స్టడీ ఇలా అధ్యక్షుడిగా నాకు సంబంధం లేదు అసెంబ్లీతో. ఆ రోజు సారా తీసుకుని వచ్చింది ఇక్కడ దాకా వచ్చి 1 అవర్ అట్లా ఉండేసి వెళ్ళిపోతాం. ఆ రోజు కూడా వస్తుండే ఆయన. అక్కడ నర్సింగ్పల్లిలో యజ్ఞం ఉన్నది, ఆయన అక్కడ టైం ఇచ్చారు. యజ్ఞం వాళ్ళు డ్యూటీ చేసి వాళ్ళు పిలుస్తారు. అట్లా పోలీసులు పిలిపించారు, దాంతో మాట్లాడి ఇమీడియట్గా కేసు అన్నీ చేయించారు. అదే ఎంత స్ట్రిక్ట్ గా తీసుకుంటారు సార్, బెస్ట్ కదా. అసలు చాలా రిమైండ్ చేశారు. అంటే తర్వాత కూడా ఇంకెవరైనా సెక్షన్స్ కరెక్ట్గా వేసేసి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంత డేర్గా చేశారంటే వాళ్ళకు కూడా వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు మాకు యాజ్ ఎ ఫ్యామిలీ మాకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి అంత వెనకాల ఎవరో ఉండి చేయించుంటారేమో అనేది మేము అనుకుంటున్నాం. సో అట్లా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి కంపల్సరీ శిక్ష వేయాలి, అది మేము కోరుకునేది. సాయం చేసిండు సార్, అందరికి సాయం చేసిండు. చేసిరు మా మధ్యలో వచ్చి మళ్ళీ అన్నీ చేసిండ్రు. మా మధ్యలో వచ్చి మా ఇబ్బంది తిరిగి మాకు సపోర్ట్ ఇస్తారు సార్. మేము ఎవరికి నమ్మలో అర్థం అవుతుంది సార్. మా ప్రాణాలకు సుత నమ్మకం లేదు ఈరోజు. అట్లేం లేదమ్మా, మా ప్రభుత్వం పూర్తిగా అంటుంటుంది. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన మా కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన ఏమన్నా ఎవరికి ఏమన్నా చేయలేదు సార్, అన్ని న్యాయమే చేసి మా లీడరే కాబట్టి మా పార్టీ పరంగా మేము అన్ని ఫుల్ అంటే సపోర్ట్ లేదు. ఏ సమస్య ఉన్నా మేము అండగా ఉంటుంది మా పార్టీ ఉంటుంది, మా ఎమ్మెల్యే గారు ఉంటుంది. అట్లేం అదే ఎమ్మెల్యే గారిని అదే అడుగుతాం. ఆయన ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాం. అట్లేం ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా అనుమానం అని మీరు అనుకుంటున్నారు, జరగదు. పార్టీ పరంగా ఆయన ఉన్నా ఎవరున్నా ఇలా కూతుర్ని ఖచ్చితంగా చట్టపరంగా ఇచ్చేస్తాం. మేము పార్టీని కప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి బీసీ నాయకుడు అందరికి చాలా మంది వాళ్ళు వస్తే మా పాలనలకు నమ్మకం లేదు. ఇప్పుడు తిరిగిటోళ్ళు సుత్తా మళ్ళీ మా మధ్యలోకి వచ్చి మామూలుగా నిలబడి మాకే సపోర్ట్ ఇస్తారు సార్. వాళ్ళు అట్లున్నారు. ఇప్పుడు మాకు అందరు తెలిసే మళ్ళీ మామూలునే ఓదారుతున్నారు మా ఇంట్లోకి వచ్చి. అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఉన్నారు. మన తెలనట్టు వచ్చి మామూలుగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. పాపం మంచి పనులు చేసిండ్రు. వాళ్ళ పెద్దోళ్ళ మీదకి ఎలా వచ్చిండ్రు? వాళ్ళు జరిగిన పనులు కావు. వాళ్ళ పెద్దోళ్ళు హిమ్మతి ఇస్తేనే ఇట్లా చేసారు. వేపుంట్లతో కాకపోతుంది అంత హిమ్మతి ఇచ్చిండ్రు. పెద్దోళ్ళే ఇచ్చిండ్రు. ఏం కథనది అనుకోవాలి. అదే ఇంతకుముందు కూడా ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే గారు వచ్చాక అసలు ఏంది అని మాట్లాడతారు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చారు కానీ మేము లేము కదా. సో ఇప్పుడు ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగింది, ఇంత అసలు నడి రోడ్డు పైన ఇంత ఘోరంగా చేయడం అనేది చాలా తప్పు. అసలు అట్లాంటి తప్పు చేసిన వాళ్ళు కంపల్సరీ ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని శిక్షించాలి.
అట్లా వదిలేయొద్దు కదా, కొంచెం ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని కరెక్ట్గా శిక్ష పడేటట్టు ట్రై చేయాలి. సో అది మాకు ఇంకా అదొక్క హెల్ప్ చేస్తే చాలు, అదొక్క సపోర్ట్ చేస్తే చాలు ఫ్యామిలీకి. అండ్ ఇప్పుడు కరెంట్ అంత ఘోరంగా జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ ఉండకపోతే మా ఫ్యామిలీ ఎట్లుండే, మా అమ్మ వాళ్ళు ఇక్కడే ఉండాలి. సో వాళ్ళకు తర్వాత సెక్యూరిటీ ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఉంది మాకు. అవన్నీ అంటే రిమాండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మనం చేయడానికి వాళ్ళు ఏం మీద బయటకు వచ్చి వాళ్ళకి శిక్ష పడలేనప్పుడు మనం ఏదన్నా ఇది కానీ ఇప్పుడేం ఉండదు కదమ్మా. రిమాండ్ అయ్యింది ఆల్రెడీ. తర్వాత ఇప్పుడు వాళ్ళు లోపల ఉన్నారు కానీ ఇక్కడ బయట ఉన్న వాళ్ళు ఇంకా కొంత మెంబర్స్ని చంపేస్తాము అదే చెప్పి మళ్ళీ చంపారు సార్. మేము ఎట్లా పుకారు అంటున్నాం మన సార్. మమ్మల్ని కూడా ఎందుకంటే మరి హస్తం వేసుకుని తినాల్సి వస్తే చేస్తారు. చెప్పిన వాళ్ళకు అంత ధైర్యం రోడ్డు మీద ఇప్పుడు మీ సపోర్ట్ కూడా ఉండాలి. సపోర్ట్ చేస్తారు, అలా శిక్షించాలి కదా మరి. భయమైపోయింది, మాకు కూడా భయం ఉన్నది. సరే ఇప్పుడు మీకు ఏం కావాలో ఎప్పుడు ఏం ప్రాబ్లం ఉంటుంది అక్కడ పొజిషన్ చెప్తాము. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు బాగా మనం వచ్చుకుంటాం చెప్పాలి కదా. అది ఎవరైతే చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించారు కదా. మనం బయట రోడ్డు మీద తిరుగుతలేదు కదా అరెస్ట్ చేసినాం. ఇప్పుడు మనం మటర్ చేసిన రోడ్డు మీద తిరుగుతున్నట్టేమో మనం మీద అర్థం చేసుకోవాలి. తీసిన అరెస్ట్ చేసి లోపల అరెస్ట్ చేసి బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. అలాగైతే శిక్ష ఉండదు కదా సార్. ఉంటుందా? శిక్ష అంతకన్నా ఇంకా పెద్ద అంతకులు ఉన్నారు సార్. మా వాళ్ళే కాదు, అంతకన్నా పెద్ద అంతకులు ఉన్నారు సార్ ఊళ్ళో కూడా. కెనడా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు కానీ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఒకసారి ఏసీపీతో మాట్లాడాలి అనేది మా ఇప్పుడు ఏసీపీతో మాట్లాడి చూడండి. ఒకసారి ఏసీపీతో మాట్లాడి చెప్పండి. నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు అట్లే కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇక్కడ నుండి ఏసీపీ గారు మాట్లాడారు. సార్ ఒకసారి చెప్తే గట్టి ఉంటుంది. మాట్లాడారు. ఎమ్మెల్యే గారు సీరియస్గా మాట్లాడుతున్నారు. సీరియస్ చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తున్నారు. శిక్ష ఎట్లా జరిగింది అనేది శిక్షించాలి. అందరూ కూడా పోయింది. అనేది తెలియనిస్తలేరు సార్. ఇంటర్కేషన్ చేస్తలేరు. మొబైల్ ఆ టైంలో వాళ్ళు ఎంతమందితో మాట్లాడారు, ఎవరెవరు కాల్స్ మాట్లాడారు, ఎవరు ఫోన్ చేసారు అనేది మాకు ఉంది. కానీ ఇంకా వాళ్ళకి ఎంతమంది చేసారు, వాళ్ళ నెంబర్ ఆ టైంలో ఎంతమంది ఫోన్లు చేసారు, ఆ టైంలో ఎంతమందికి ఫోన్ చేసారు, ఎంతమంది కలుపుకున్నారు అనేది ఒక్క బైక్స్ రాలేదు సార్. రోడ్లు బంద్ పెట్టిండ్రు, ఏం కాదు అన్నది మాకు సబ్ స్టేషన్ ఆ టైంలో పవర్ స్లో చేసేసారు. ఊళ్ళో కరెంట్ ఉంది, సబ్ స్టేషన్లో లైట్లు స్లో లేవు ఆ టైంలో. సబ్ స్టేషన్లో ఊళ్ళో కరెంట్ ఉంది, అక్కడ పవర్ అనేది లేదు సార్. ఆ టైంలో ఆ పవర్ స్లో లేదు, లైట్లు. సబ్ స్టేషన్ నుంచి ఊళ్ళో కరెంట్ సప్లై ఉంది, అక్కడనేమో లైట్లు మొత్తం ఆఫ్ చేసారు.
వాళ్ళ ఆడికి కాపాలు ఉండే ఇట్లా ఆ టైంలో ఒక ప్లాన్ ప్రకారంగా అవన్నీ చేసిర్రు. సో ఇప్పుడు ఆయనకు అంత జరిగింది, మాకు తెలనీయకుండా చేసిండు. లేకుంటే మనకు అట్లా కాకపోతే మీ తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది అనేది మాకు మెయిన్ క్వశ్చన్. వాళ్ళకి ఓకే మీరు పూర్తి సపోర్ట్ ఉంటాం మా పార్టీ తరఫు నుంచి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తున్నా, మేము పూర్తి సపోర్ట్ ఇస్తాం. అట్లేం లేదు, ఎక్కడ కూడా మీకు ఇది చేశారు. ఇప్పుడు మేము మాట్లాడి కూడా ఏసీ గారు మాట్లాడితే మేము మాట్లాడుతున్నాం. ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తాడు, అంతా చేసి ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తాడు. వచ్చినా కానీ అదే సార్ అలా ఏడుగురు అయితే చేసారు కదా, అందులో ఫోన్ల నుంచి ఎంతమందికి ఎవరికి ఫోన్ చేసి ఆ ఫోన్లలో తీయాలి కదా సార్. వాళ్ళు కాపాలు ఉండే ఇట్లా చేసిండ్రు. అటు పోలీసులు బందోబస్తు రంజాన్ సార్ అక్కడ ఉంటారు. మనం ఫోన్ చేసినా కానీ అక్కడ ఏసీబీ గారు నేను ఇక్కడ మా గోపి మన మటరెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చిన పరామర్శించడానికి అలా ఇవాళ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ జరుగుతుందా లేదా అని అంటున్నాను. ఏమన్నా కరెక్ట్ చేస్తే అట్లేం లేదు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తున్నా లేదా అని వాళ్ళ అభియోగం. నేను కరెక్ట్ చేస్తున్నా నేను చెప్తున్నాను. నేను హ్యాండ్ సెట్ ఓపెన్ చేసిన చెప్తా వాళ్ళతో మాట్లాడుతున్నా. హ్యాండ్ సెట్ ఓపెన్ చేసి మాట్లాడలేదు మీరు మాట్లాడుతున్నారు. బందోబస్తున్నారా? ఓకే ఓకే కలిసాం ఆయనతో కూడా మాట్లాడారు. చెప్పి కదా కలిసిరు అన్నీ ఇప్పుడు ఏం చేయాలి అన్నీ చేస్తాం. అంత తప్ప అదేం లేదు, ఏదైనా మేము ఉంటాము. అట్లా ఏం సందేహం లేదు, మీకు అంత అనుమానాలు ఏం లేవు, అదేం లేదు. మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా పార్టీ అంత తప్పదు సపోర్ట్ ఉంటుంది. ఓకే వెళ్ళలేదు. ఈరోజు నేను మొన్న జరిగిన సంఘటనలో లేకుంటే ఈ గోపి గారి కుటుంబ సభ్యులు పరమాచరణ రావడం జరిగింది. మరి గోపి గారు చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆవేశానికి లోనై ఇలాంటి మర్డర్ చేసుకోవడం మన దురదృష్టం. ఇప్పుడు కూడా ఆవేశాలు పోకూడదు, కొంత ఆలోచించి సమాజం కోసం మనం ఆలోచించుకోవాలి. ఎవరైనా సరే ఇటువంటి మర్డర్ చేయకూడదని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఆ గోపి అంటాడు ఒక బీసీలో ఎదిగి ముద్రా సంఘంలో మా దర్పల్లి మండలం ఎంపీగా చేసినారు. మరి తెలంగాణ కోసం కూడా పోరాడిన వ్యక్తులు ఆయన ఒకరు. మరి ఆయన చనిపోవడం దురదృష్టకరం. మరి వారి కుటుంబానికి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాం. మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ యొక్క ఏదైతే మర్డర్ చేసిందని వాళ్ళ అభియోగం ఉంది కాబట్టి దానికి పూర్తి మా బాధ్యతగా మేమందరం సపోర్ట్ చేస్తాము. ఎవరు ఎంతటి వ్యక్తి అయినా సరే ఆయనలో పాల్గొన్న వ్యక్తులను తప్పకుండా వాళ్ళకి శిక్షించే విధంగా మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా పార్టీ కానీ పూర్తిగా వారికి మద్దతు ఇస్తాము. వారికి ఏ ఆపద వచ్చినా మేము వారికి అండగా ఉండి మా పార్టీ తరఫున నుంచి వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మేము అండగా ఉంటామని మేము వారికి సానుభూతి చెబుతూ వారికి చెప్పడం జరిగింది. వారికి అదేవిధంగా మా పూర్తిగా మా ప్రగాఢ సానుభూతి మా పార్టీ తరఫు నుంచి తెలియపరుస్తున్నాను. సార్ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే ఈ దీంట్లో ఏటుగా ఉన్నట్టుగా ఉంది కదా, దీని మీద మీ స్పందన? అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు అన్నది ఏంటంటున్నారు? వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అభియోగం చెప్తున్నారు. ఒక కాంగ్రెస్ అని కాదు, టీఆర్ఎస్ అంటున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, పార్టీని కాదు కదా. మా కాంగ్రెస్ అని అంటలేరు వాళ్ళు. అక్కడ పేర్ల మీదకి వాళ్ళు వలుకుతున్నారు. ఆ పేర్లు నేను చెప్పలేదు కరెక్ట్ కాదు, కానీ చనిపోయిన రోజు కూడా ఎక్కడి నుంచి కూడా మద్దతు రాలేదు సార్. చనిపోయిన రోజు ఎక్కడి నుంచి కూడా మద్దతు సరిగా రాలేదు. పూర్తి మా ఎమ్మెల్యే గారు వచ్చి పోస్ట్మార్టం చేయించి డెడ్ బాడీ ఇంటికి తెచ్చేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా పార్టీ పూర్తి మద్దతుతో ఇచ్చారు. అక్కడెక్కడ కూడా మేము పార్టీ మద్దతు లేని తప్పు. కార్యకర్తలకు ఇట్లా ఎక్కువ మన వాళ్ళు కనిపించలేదని. కార్యకర్తలు అంటే క్యాడరు మనది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక రోజు ముందు జరిగినప్పుడు నేను తిరుపతి వెళ్తున్నా, యాత్రలు ఉన్నా కాబట్టి నేను మధ్యలో రాకూడదు అనే ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది తప్ప ఇంకో ఉద్దేశం కాదు. మా కార్యకర్తలు అందరూ ఈ మండలానికి సంబంధించి కానీ జిల్లా ముఖ్య నాయకులు కూడా ఆయన సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా రావాలి. అక్కడ ఎల్ఐ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఇక్కడ రావడం జరిగింది. చాలామంది వ్యక్తులు అందరూ కూడా వచ్చి మా వ్యక్తులంతా కూడా పార్టీ అంత్యక్రియలో పాల్గొని వారికి అందరూ కుటుంబానికి మద్దతు తెలపడం జరిగింది.